ఏపీలో వచ్చిన అనూహ్య ఫలితాలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు వైసీపీ అధినేత జగన్. ఫ్యాన్ పార్టీకి దిమ్మ తిరిగే ఓటమి రావడానికి కారణమేంటా అని కార్యకర్తలు, నేతలు తలమునకలయ్యేలా ఆలోచనలో పడ్డారు. వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోవటానికి వారిద్దరే కారణమంటూ తీవ్రమైన చర్చ నడుస్తుంది. వారు చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవలసి వచ్చిందని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? పార్టీ ఎందుకు ఇంతలా కింది స్థాయికి పడిపోవాల్సి వచ్చింది? వాచ్ ఆన్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎన్నికలు వైసీపీ కొంప ముంచాయి. జగన్ మేనియా పనిచేస్తుందని, సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని, సామాజిక న్యాయం తమకు న్యాయం చేస్తుందని భావించిన వైసీపీ చివరికి చతికిలపడింది. 2019లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పిచ్చారు. ఈ తరుణంలోనే ఓటమి గల కారణాల్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ అన్నిటికంటే అసలు కారణం జగన్ చుట్టూ ఉండే కోటరీ అనేది జగమెరిగిన సత్యం. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు చేసిన ప్రతి పనిలో జగన్కి 10% ప్రమేయం ఉంటే, చుట్టూ ఉండే కోటరీది 90% పాత్ర ఉంటుంది. అటు ప్రజలతో పాటు ఇటు పార్టీ నేతల్లో కూడా జగన్పై వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం కోటరీలో ఉండే ఆ ఇద్దరే అని నేతలంతా గళం విప్పుతున్నారు. వారి వల్లే ఈ స్థాయిలో పార్టీ దెబ్బతిందని వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కనిపించే సీఎం జగన్ ఒకరైతే కనపడని షాడో సీఎం మరొకరున్నారు. సీఎం తర్వాత తానే సీఎం అనేంత రేంజ్లో బిజీగా గడుపుతూ ప్రతి ప్రభుత్వం మీటింగ్లోనూ, ప్రైవేట్ మీటింగ్లోనూ తానే కనపడేవారు. ఈ తరహా వైఖరిపై విమర్శలు వస్తున్నప్పటికీ మళ్లీ అదే రిపీట్ చేస్తూ చివరికి పార్టీ పతనానికి కూడా ఒక కారణమయ్యారు. అతనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరికి మంత్రి పదవులు రావాలన్నా, ఎవరికైనా పోస్టు కేటాయించాలన్నా, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు బదిలీ చేయాలన్నా సజ్జల అనుమతి లేనిదే సీఎం జగన్ చేయడనే టాక్ పెద్ద ఎత్తున నడిచింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ఇదే నడిచిందని బాహాటంగానే సొంత నేతలు సైతం విమర్శలు గుప్పించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే పార్టీ ఇంతలా దిగజారిపోయిందని, 11 సీట్లకే పరిమితమైందని ఫైర్ అవుతున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్స్ ఇలా ఎవరితో చర్చలు జరిగినా ప్రతి సందర్భంలోనూ సజ్జల వీరెవరూ తమ ఓటు బ్యాంకు కాదని కించపరిచే విధంగా మాట్లాడేవారు. ఈ మాటలే ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యాయని చాలా మంది భావిస్తున్నారు. ఆయన మాట్లాడిన తీరు వల్లే వారి ఓటు బ్యాంక్ అంతా చేజారిందని వాపోతున్నారు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యతంతా సజ్జలపైనే ఉంటుందని సొంత నేతలే నిప్పులు చెరుగుతున్నారు. సజ్జల తర్వాత ఆ స్థాయిలో పార్టీ ఓటమికి కారణమైన వ్యక్తి ఎవరా అంటే సీఎంఓలో ఉండే ధనుంజయ రెడ్డి వైపే అందరి వేళ్లు చూపిస్తున్నాయి. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ అన్ని నిర్ణయాలు తానే తీసుకుంటూ అరాచకాలు చేసుకుంటూ ముందుకు వెడుతుంటే దానికి ధృవీకరణ పత్రం ఇచ్చింది ధనుంజయ రెడ్డి అని చెప్తున్నారు. నిర్ణయాలు సజ్జల తీసుకుంటే ఆర్డర్లు ధనుంజయ రెడ్డి ఇచ్చేవారని, అధికారులందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నారని మండిపడుతున్నారు. జగన్ ఓటమికి కారణమైన ప్రతి తప్పులో ధనుంజయ రెడ్డి హస్తం కూడా ఉందని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపైనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే మీడియా సాక్షిగా కుండబద్దలు కొట్టేలా మాట్లాడడం ఈ ఆరోపణల్ని నిజం చేస్తున్నాయి. వైసీపీ ఓటమి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధనుంజయ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. సీఎం జగన్ని కలిసి అవకాశం కూడా తమకివ్వలేదని, తానే సీఎంలాగా బిహేవ్ చేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని విషయాల్ని నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చొని కూడా కాదు నుంచుని, లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో, గుడ్డి విశ్వాసంతో
ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం, ఆయనకి చెప్పడం, ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు. ఒకటి కాదు, రెండు కాదు, 100 సమస్యలు చెప్పచ్చు. అతని చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ, అతని చుట్టూ ఉన్నటువంటి పనికిమాలిన కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఆయనని తప్పుదో పట్టించి ఆయనని ఒక ట్రాన్స్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే. మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి కలిసి పార్టీ నాశనానికి కృషి చేశారే తప్ప ఎదుగుదలకి ఎక్కడా ఉపయోగపడలేదని తీవ్ర ఆరోపణలైతే వినబడుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.